మనం బైబిల్ తెరిచి సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనం నుంచి 36వ వచనం వరకు గత వారం ధ్యానించే మొదలుపెట్టి మరి మధ్యలోనే దాన్ని మనం విడిచిపెట్టాము. దాని కొనసాగింపుగా 31వ వచనం నుంచి 36వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాము. గత వారం గుర్తు చేసిన వర్తమానాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, అవిధేయుల మీదకి దేవుని యొక్క తీర్పు. ఎవరి మీదకండి? అవిధేయుల మీదకి. అది పాస్టర్ గారా, విశ్వాస అన్నది కాదు. ప్రభువు నమ్మిన తర్వాత, విశ్వసించిన తర్వాత దేవుని యొక్క మాటకు విధేయత ఎవరు చూపించకపోయినా వాళ్ళు అవిధేయులే. అలాగ అవిధేయుల మీదకి దేవుని యొక్క తీర్పు ఉందని మరి ఏలీ కుటుంబాన్ని సాదృశ్యంగా మనం ధ్యానం చేస్తూ గత వారము మరి 27వ వచనం 28వ వచనం ఒక దైవజనుడి యొక్క రాక, దేవుని యొక్క సందేశము, అంటే దైవజనుడు వచ్చి ఏమి సందేశం ఇచ్చాడు అన్నది. 29వ వచనంలో ఏలీ కుటుంబం యొక్క అవిధేయతను దేవుడు ఖండించాడు. ఏలీ కుటుంబం యొక్క అవిధేయతను దేవుడు ఏం చేశాడు? ఖండించాడు. మరి 30 నుంచి 34 వచనాలు వాళ్ళ అవిధేయత మూలంగా దేవుని యొక్క పరిణామాలు ఆ ఏలీ కుటుంబం మీద ఏ విధంగా వచ్చాయన్నది మనం గుర్తు చేసుకున్నప్పుడు గత వారం 30వ వచనంలో, నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చినను, ఇప్పుడు అది నా మనసుకు కేవలం ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచువారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించిన వారిని నేను ఏం చేస్తానంటే తృణీకరించుదునని మరి గత వారం మనం ఈ 30వ వచనం వరకు ధ్యానం చేసాం. ఇప్పుడు 31వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 31వ వచనంలో కూడా మరి ఏమని రాయబడినదంటే, ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును అని రాయబడి ఉన్నది. నీ బలమును నీ పితరుల ఇంటి యొక్క బలాన్ని నేనేం చేస్తానంటే తక్కువ చేస్తానని చెప్పడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నీ యొక్క ఆయుష్ని తగ్గిస్తానని, లేకపోతే ఏమైతే దేవుడు నీకు యాజకత్వం ఇచ్చాడో ఆ వాదాను తొలగిస్తానని, ముఖ్యంగా ఏలీ కుటుంబం యొక్క గౌరవాన్ని, అధికారాన్ని దేవుడు నాశనం చేస్తానని ఈ 31వ వచనంలో రాయబడి ఉన్నది. ఆలకించుము, రాగల దినములు. రాగల దినాలంటే అప్పటికి ఆ దైవజనుడు వచ్చి ఏలీ కుటుంబంతో మాట్లాడే సమయానికి రాగల దినములు అంటే ఫ్యూచర్లో, అంటే నీ కుటుంబం యొక్క భవిష్యత్తులో ఏం జరగబోతుందంటే నీ బలాన్ని, నీ పితరుల యొక్క ఇంటి బలమును నేను తక్కువ చేస్తాను. అంటే ఏదైతే అధికారం నేను ఇచ్చానో ఆ అధికారాన్ని, ఆ గౌరవాన్ని నేను ఏం చేస్తానంటే తక్కువ చేస్తాను అని మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నాడు, నీ ఇంట ముసలివాడు ఒక్కడునూ లేకపోను. అంటే అర్థం ఏంటో తెలుసా? ముసలి వయసు రాకముందే నీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతారు. ఏ వయసు రాకముందు? ముసలి వయసు రాకముందే నీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతారు. అంటే అర్థం ఏంటి? యవనంలో ఉండగానే చనిపోవచ్చు, ఇంకా ముందే చనిపోవచ్చు. ఎందుకు దేవుడు ఈ విధంగా ఆ ఏలీ కుటుంబాన్ని మరి శపిస్తున్నాడు, లేకపోతే ఆ విధమైన హెచ్చరికలు ఎందుకు చేస్తున్నారంటే, ఏలీ కుటుంబం దేవునికి అవిధేయులే సేవ చేశారు, అవిధేయులే బ్రతికారు. ఈ రోజున మనం కూడా ఆలోచన చేయండి, దేవునికి అవిధేయులుగా బ్రతికిన మనకి కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి దీర్ఘాయుష్తో జీవించరని, యవనంలోనే నీ యొక్క కుటుంబం వారు, నీ సంతతి వారు మరణిస్తారని, ఇది దేవుని యొక్క శిక్ష యొక్క తీవ్రత. అంటే మరి ఆ రోజుల్లో దీర్ఘాయుష్ అనేది ఒక ఆశీర్వాదంగా ఉండేదండి. మీరు గమనిస్తే పాత నిబంధన భక్తులందరూ కూడా ఎక్కువ కాలం బ్రతికిన వారు. ఆ రోజుల్లో దీర్ఘాయు అంటే ఎక్కువ కాలం బ్రతకడం ఒక ఆశీర్వాదం. ఇప్పుడు ఏలీ కుటుంబానికి దేవుడు ఆ ఆశీర్వాదాన్ని తీసేసాను అంటున్నాడు. ఒకసారి మనం కీర్తనలో 91వ కీర్తన 16వ వచనం కానీ ఒకసారి మనం చదివినట్లయితే, 91వ కీర్తన 16వ వచనం అక్కడ రాయబడిన మాట, దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరిచేదను,
నా రక్షణ అతనికి చూపించేదను. దీర్ఘాయువు అనేది ఓ రకంగా ఆ రోజుల్లో ఒక ఆశీర్వాదంలాగా ఉండేది. ఎప్పుడంటే అంత దీర్ఘాయువు అనేది లేదు, కానీ మరి ఆ రోజుల్లో దీర్ఘాయువు అంటే దేవుని యొక్క ఆశీర్వాదంగా పరిగణించబడేది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం తెలుసా? దేవుని యొక్క న్యాయము మరియు ఆశీర్వాదము షరతులతో కూడినది. దేవుని యొక్క న్యాయము మరియు ఆశీర్వాదము దేనితో కూడినది? షరతులతో. ఉదాహరణకి దీని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను దీవిస్తాను అని ఒక ఆశీర్వాదం లేదా ఒక వాగ్దానం ఇచ్చాడు అనుకో, దాని అర్థం నువ్వు ఎలాగున్నా దీవిస్తానని కాదు. ఆ ఆశీర్వాదం మన జీవితంలో నెరవేరాలంటే ఆ ఆశీర్వాదం దగ్గర, ఆ వాగ్దానం దగ్గర బ్రతుకు మనలో ఉన్నప్పుడే. అప్పుడు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం దేవుడు దీవిస్తానన్నాడండి, మరి నాకు 2015లో లేదా 2010లో ఇంత గొప్ప వాగ్దానం వచ్చిందండి, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుందండి అని కలలు కనకండి. ఆ వాగ్దానం నెరవేరాలంటే ఆ వాగ్దానం దగ్గర బ్రతుకు మనలో ఉండాలి. అంతే తప్ప దేవుడు గత సంవత్సరం వాగ్దానాలు తీసుకున్నప్పుడు నాకు ఇటువంటి రకమైన వాగ్దానాలు ఇచ్చాడని కొంతమంది అనుకుంటారు. మనం ఎలాగ వాగ్దానాలు ఇవ్వం, కానీ ఎందుకంటే దేవుడే మనకి దొరకడం గొప్ప వాగ్దానం. యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉండడమే మనం గొప్ప వాగ్దానం. ఇంతకు మించిన వాగ్దానం మరొకటి ఏమీ లేదు. ఎందుకంటే మరి ఆయన వాగ్దానం చేసిన ప్రకారం మన కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించాడు. ఎందుకంటే గొప్ప వాగ్దానం మరొకటి ఏమీ లేదు. కానీ ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఏదైనా నిన్ను దీవిస్తానని ఆశీర్వదిస్తానని ఒకవేళ వాగ్దానం చేత నీకేమైనా నీతో మాట్లాడితే దాని అర్థం నువ్వు ఎలా బ్రతికినా దీవిస్తావని కాదు, ఎలా బ్రతికినా దేవుడు ఆశీర్వదిస్తాడని కాదు. దానికి తగ్గ క్రమము, భయము, భక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు ఏలీ కుటుంబంలో ఈ విధమైనటువంటి దీర్ఘాయువు అనేటువంటి ఆశీర్వాదం లేదు. ఎందుకు లేకుండా పోయిందంటే వాళ్ళు దేవునికి ఎలా బ్రతికారు? అవిధేయులై బ్రతికారు అనే విషయాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ యొక్క కుటుంబంలోనూ వాళ్ళ సంతానంలోనూ ముసలివాడు ఒకడునూ లేకుండా వాళ్ళ యొక్క బలాన్ని మరి తీసివేస్తాననే ఒక హెచ్చరికను ఆ 31వ వచనంలో అక్కడ జ్ఞాపకం చేయడం జరిగింది. చూడండి 32వ వచనంలో, యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలగగా నువ్వు చూతువు, ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు అని మరొకసారి హెచ్చరిస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ రాయబడిన మాట 32వ వచనంలో, ఇశ్రాయేలుకు చేయదలిచిన మేలు విషయంలో నువ్వు కల్లారా చూస్తావు కానీ అవి ఎప్పటికీ నువ్వు పొందుకోలేవు. అంటే ఇశ్రాయేలు మధ్య దేవుని యొక్క సన్నిధి, దేవుని సన్నిధానంలో ఇశ్రాయేలు చేసే మేలులు, ఆశీర్వాదాలు, సమృద్ధి, ఆలయ సేవ కొనసాగింపు, ఇవన్నీ ఏలీ సంతతి, ఏలీ కుటుంబం చూస్తుంది, కానీ అందులో వాళ్ళకి భాగం ఉండదు. ఏముండదు? భాగం ఉండదు. ఉదాహరణకి మనల్ని పంచుకోమని సమృద్ధితో కూడినటువంటి ఒక ధనమో లేకపోతే ఒక బంగారమో లేకపోతే మరొకటి ఇచ్చారు. ఇక్కడ మీ అందరికీ పంచి వాళ్ళకి పంచలేదనుకో ఎలాగుంటుంది మీ ఫీలింగు? ఎలాగుంటుంది? చూడండి పాస్టర్ గారు ఎంత అన్యాయంగా ప్రవర్తించారో. అందరికీ పంచారు కానీ నాకు మాత్రం పంచలేదు. నీకు ఎందుకు పంచలేదంటే నిజానికి నువ్వు అర్హుడువు కాదు. ఎందుకు కాదంటే ఆ చెప్పిన వ్యక్తి అన్నాడు, ఎవరైతే న్యాయబద్ధంగా భక్తిలో కొనసాగుతున్నారో వాళ్ళకివ్వండి. దేవుడు అంటే భయం, భక్తి లేకుండా తిరుగుతున్న వాళ్ళు ఉంటారు కదా, మీకు తెలుసు కదా పాస్టర్ గారు గాను, కాబట్టి వాళ్ళకి ఇవ్వకండి అని అన్నాను అనుకో. ఆ ప్రకారం నేను మానేశాను అనుకో, మీ భక్తిని కొలమానం చేసుకోరు, మీరు దేవుని యందు ఎలా బ్రతుకుతున్నారు అన్నది ఆలోచన చేయరు. ఏమనుకుంటారు తెలుసా? పాస్టర్ గారు నాకు ఇవ్వలేదు. ఇప్పుడు దేవుడు కూడా ఏలీ సంతానానికి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు ఆశీర్వాదాలు వస్తాయి, వాగ్దానాలు ఉంటాయి, మేలులు ఉంటాయి, అన్నీ వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఆ వాగ్దానాలు, ఆశీర్వాదంలో నీకేం లేవు తెలుసా? పాలు పంపులు లేవు. నువ్వు చూస్తావంతే, అందులో నీకు భాగం మాత్రం లేదు. అప్పుడు నీకు ఏం కలుగుతుంది తెలుసా? బాధ కలుగుతుంది. ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. అవును కదా, దేవుడు నా అవిధేయతను బట్టే కదా నా కుటుంబానికి ఈ పరిస్థితి తీసుకొచ్చాడు. దేవుడు నా అజ్ఞానాన్ని బట్టే కదా, నేను దేవునికి విరోధంగా బ్రతికిన దాన్ని బట్టే కదా దేవుడు ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చే ఆశీర్వాదాల్లో నన్ను పాలు భాగస్తుడు చేయలేదని ఆ రోజున ఏలీ నువ్వు బాధపడతావని దేవుడు ఏలీతో మాట్లాడుతున్నాడు. మీరు గమనించారు లేదో, ఈ మాటలన్నీ ఎవరితో చెప్తున్నారు తెలుసా? ఏలీతో చెప్తున్నాడు. నిజానికి తప్పులు, పాపాలు, అవిధేయత, అక్రమము ఎవరు ప్రవర్తించారు? తన కుమారులు ప్రవర్తించారు. అందులో ఈయన కూడా ఒక తండ్రిగా తన బాధ్యతను విస్మరించాడు. పైగా తన యొక్క కుమారులను ఏం చేయలేదంటే ఆయన
హెచ్చరించలేదు, పట్టించుకోలేదు. అందుకే మనం గత వారం కూడా చదివాము. 3వ అధ్యాయము 11వ వచనంలో ఏమని చెప్పాడంటే 12వ వచనంలో 13వ వచనం, తన కుమారులు తమను తాము శాపగ్రస్తులు చేసుకొనుచున్నారని తాను ఎరిగియో వారిని ఏం చేయలేదంటే అడ్డగించలేదు. అందుకే ఇప్పుడు డైరెక్ట్గా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఏలీతో మాట్లాడుతున్నాడు. ఇంటి యజమానుడుగా నీ పిల్లల్ని పెంచడం విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావా, లేకపోతే నీ పిల్లల యాజకత్వం విషయంలో నువ్వు వాళ్ళని గద్దించలేదు, దండించలేదు, పైగా వాళ్ళు తీసుకొచ్చేటువంటి నువ్వు కూడా ఏం చేయంటే చక్కగా భుజించావు. అందుకే గత వారం గుర్తు చేశాను, ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. నీ పిల్లలు తీసుకొచ్చే సంపాదన కానీ లేదా నువ్వు సంపాదించే సంపాదన కానీ అది ఏ విధంగా వస్తుంది నీ ఇంటికి అన్నది ఒకసారి ఆలోచన చేయి. ఎందుకు తెలుసా? నా పిల్లలు బాగానే తీసుకొస్తున్నారు, నా పిల్లలు బాగానే తెస్తున్నారు అని అనుకోకు. అది తెచ్చేది కష్టపడి తెస్తున్నారా, న్యాయంగా సంపాదిస్తున్నారా, నీతిగా బ్రతికి తెస్తున్నారా అన్న విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏలి నా కొడుకులు బాగానే తొడభాగాలు మాంసభాగాలు తెస్తున్నారని తినేసాడు తప్ప తన కుమారులు ఏం చేయలేదంట, అడ్డగించలేదంట. ఏం చేయలేదంట, అడ్డగించలేదంట. అందుకే ఫలితంగా దేవుడు ఎవరితో మాట్లాడాడంటే ఏలితో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ మనము కూడా మరి మన పిల్లల విషయంలో ఇటువంటి అజ్ఞానంతోనూ అవివేకంతోనూ, లేదు నా కొడుకులు తీసుకొస్తున్నారు బాగానే సంపాదిస్తున్నారు, లేదా నా కూతుర్లు తీసుకొస్తున్నారు బాగానే సంపాదిస్తున్నారు, లేదా నా యజమాని తీసుకొస్తున్నాడు బాగానే సంపాదిస్తున్నాడు అని చెప్పేసి మనం మురిసిపోకండి. వాళ్ళు తెచ్చే ప్రతి రూపాయి కూడా న్యాయబద్ధంగా కష్టార్జితంతో వస్తుందా లేదన్నది మనం ఒకసారి ఆలోచన చేయవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి అంటున్నాడు 32వ వచనంలో, యెహోవా ఇశ్రాయేలు చేయదలిసిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయం కలగా నువ్వు చూస్తా కానీ ఎప్పటికి నీ ఇంట ముసలివాడుండడు. ఈ మాటలో ఏలీ కుటుంబం యొక్క యాజకత్వ వాదాను కోల్పోవడం సూచిస్తుంది. అంటే మీరు దేవుని సన్నిధానంలో ఏం చేయరంటే యాజకత్వం చేయరు. ఎంతవరకు మీరు చేశారు, నేను అవకాశం ఇచ్చాను, కానీ మీరు దాన్ని ఎలా వాడుకున్నారంటే మీ యొక్క స్వార్థాలకు, మీ పాపాలు చేయడానికి, లేదా మీరు శ్రేష్టమైన భాగాలు తినడానికి సేవను మీరు వాడుకున్నారు తప్ప నిజంగా నాకు భయపడి మీరు సేవ చేయలేదు. దేవుడు ఇశ్రాయేలీయులకు ఆశీర్వాదాలు కొనసాగిస్తానంటున్నాడు, కానీ ఏలీ వంశాన్ని మాత్రం ఆ ఆశీర్వాదాలు పొందుకోలేరు. ఇది ఏలీకి మానసికమైన బాధ కలుగు చేస్తుందంట. ఏం కలిగి చేస్తుంది? మానసికమైన బాధను కలిగి చేస్తుంది. అంతేకాదు మరొక వారు అంటున్నాడు, నీ ఇంటలో ఎన్నడూనూ కూడా ఒక ముసలివాడు ఉండడు. అంటే ఏలీ కుటుంబం యొక్క సభ్యులు దీర్ఘాయుషుతో జీవించరని, వాళ్ళ యవనంలోనే మరణిస్తారని, మరి ఈ ఆశీర్వాదాలు కోల్పోవటం వెనక మరి దేవుని యొక్క శిక్ష తీవ్రంగా ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. ఈ విషయాలు ఎన్ని దేవుడు జ్ఞాపకం చేస్తాడో తెలుసా? ఈరోజు వింటున్న మనకి కూడా అటువంటి అవిధేయతని కానీ కలిగి ఉన్నట్లయితే అటువంటి పరిణామాలు మనకి రావచ్చు. ఉదయం ధ్యానం చేసాము ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మరి అవిధేయుల మీదకు దేవుడు ఏ విధమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నది అన్నది అక్కడ ఒకసారి చదివితే 3వ అధ్యాయంలో ఇదిగో 18వ వచనం, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసినో అవిధేయులైన వారిని గూర్చియే కదా అని రాయబడి ఉన్నది. దేవుడు తన విశ్రాంతిలోకి ఎవరిని ప్రవేశింపనీయలేదంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని వినకుండా కాదు, విని ఆ వాక్యానికి విధేయత చూపించలేదో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క విశ్రాంతిలో ఏం చేయలేదంట, ప్రవేశించలేదంట. ఇది ఇశ్రాయేలీయుల గురించి దేవుడు చెప్పినటువంటి మాట. ఈ సందర్భంలో మనం కూడా ఒకసారి ఆలోచన చేస్తే, మీరు ఎన్నిసార్లు దేవుని వాక్యాలు వింటున్నారు, ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుని వాక్యాలు వింటున్నారు. వాక్యం వినడం కాదు, వాక్యానికి విధేయత చూపించకపోతే మనకి కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. నిజమే, మీరు దేవుని దయలో మీ ఇంటికాడ నుంచి ఇక్కడికి వచ్చారు, మీ అందరికీ వందనాలు. కానీ వాక్యం వింటున్నారు చూసారా, ఆ విన్నదానం ప్రకారం జీవించకపోతే మనం ఎలా బ్రతుకుతున్నామని తెలుసా? అవిధేయులుగా బ్రతుకుతున్నామంట. ఎలా బ్రతుకుతున్నాం? అవిధేయులు అంటే మాటకి ఏది కాదు, దేవుని యొక్క మాటకి విధేయత చూపించకపోవడమే అవిధేయత. దేవుడు బ్రతకమన్న విధంగా బ్రతకపోవడమే అవిధేయత. దేవుడు చేయమన్న పని చేయకపోవడమే అవిధేయత. కాబట్టి ఈ విధంగా బ్రతికేవారు ఎవరైనా వాళ్ళు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ పరిణామాలు ఎలాగ ఉంటాయన్నది దేవుడే డిసైడ్ చేస్తాడు. కానీ ఒకటి మాత్రం నిజం, అవిధేయుల మీదకి దేవుని శిక్ష వస్తుంది. అది ఏ స్థాయిలో వారైనా.
చూడండి తర్వాత మాట 33వ వచనం. నా బలిపీఠమునద్ద ఎవడూ ఉండకుండా నేను అందరినీ నశింపచేయక విడిచువాడును గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నువ్వు దుఃఖం చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వయుకాలమందు మరణమవుదురు అని ఏలీ కుటుంబాన్ని గురించి భవిష్యత్తు యొక్క మరి స్పష్టత ఇక్కడ దేవుడు ఏలీతో మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు చూచుచున్న దాని వల్ల నీ కన్నులు క్షీణించినట్లు నీ హృదయం శోభించినట్లు. అంటే ఏంటో తెలుసా? ఏలీ యొక్క వ్యక్తిగత బాధను చెప్తున్నాడు ఇక్కడ. ఏలీ యొక్క వ్యక్తిగత బాధ ఏంటంటే, ఆ బాధ అతను చూస్తుండగానే అతని కుటుంబం పతనం అయిపోవడం. ఉదాహరణకి ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ కళ్ళు ఎదుర్కొంటేనే నీ బిడ్డల యొక్క కుటుంబ జీవితాలు పతనం అయిపోతుంటే నీకు ఎలాగుంటుంది? సంతోషంగా ఉంటుందా? బాధగా ఉంటుంది కదా. ఇప్పుడు ఏలీతో కూడా అదే అంటున్నాడు. ఇదిగో నువ్వు చూస్తుండగానే నీ పిల్లల యొక్క కుటుంబ జీవితం ఏమైపోద్ది తెలుసా? ఏమైపోద్ది? పతనం అయిపోతుంది. నీ కన్నులు క్షీణించిపోతాయి అది చూసి. అంతేకాదు దేవుని ఆలయంలో యాజకత్వ హోదాను నువ్వు కోల్పోతావు. అది చూసి నీ కన్నులు దుఃఖమైపోయి కన్నీటి వల్ల శక్తిని కోల్పోయి ఇదిగో నీ హృదయం శోభిస్తుంది. ఏం చేస్తుంది? నీ హృదయము శోభిస్తుంది. అయ్యో నేను ఎంత తప్పు పని చేశాను, దేవుడిచ్చిన యాజకత్వ హోదాను కోల్పోయాను, ఈ రోజున పైగా నా కళ్ళ ఎదుట నా పిల్లలు పాడైపోతున్నారు అని చెప్పేసి నువ్వు ఏడ్చి 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 నీ కన్నులు క్షీణించిపోయి హృదయంలో ఒక రకంగా చెప్పంటే శోకంతోనూ నువ్వు బాధపడతా ఉంటావు అనేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు నువ్వు నా నివాసమునకు నేను చేయు మేలును చూసి ఇంకా బాధపడతావు. నా సన్నిధికి లేదా దేవుని ప్రజలకు చేస్తున్న మేలు, నీకు జరగకపోతున్న మేలుని చూసి నువ్వు ఇంకేం చేస్తావు? బాధపడతావు. ఎలాగంటే చెప్పమంటారా? ఇలా చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చి పర్టికులర్గా నీకే ఇవ్వలేదనుకో నీకు ఎలాగుంటుంది? ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి, కానీ నీకు నీ కుటుంబానికి మాత్రం ఏముండవు తెలుసా? ఏముండవు? ఆశీర్వాదాలు ఉండవు. అక్కడ మరో ముఖ్యమైన మాట కూడా రాయబడి ఉన్నది. ఏంటో తెలుసా? చూడండి, నీ సంతతి అంత యవనంలోనే ఏమైపోతారు? చనిపోతారు. అక్కడ వయోకాలం మందు చనిపోతారనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఆయన సంతానం ఏ కాలం మంది చనిపోతారంట? వయోకాలం అంటే యవన వయసులోనే చనిపోతారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే యవన వయసులోనే మరణిస్తారు. నీ పిల్లలు ఎవరో దీర్ఘాయువును అనుభవించరు. మరి ఏలీ కుమారులైనటువంటి ఓప్ని ఫీనెహాసులకు కలగబోయే శిక్ష గురించి కూడా ఆ తర్వాత వచనంలో మాట్లాడుతున్నాడు. చూడండి 34వ వచనంలో ఏమన్నాడు తెలుసా? నీ ఇద్దరు కుమారులైన ఓప్నీకిని ఫీనెహాసుకును సంభవించునని నేను చెప్పిన దానికి నీకు చూచునుగా ఉండును అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఓప్నీకి ఫీనెహాసుకి నేను ఏదైతే చెప్పానో ఆ శిక్ష, దానికి చూచిన ఎవరో తెలుసా? ఫస్ట్ నీ ఇద్దరు కొడుకులే. ఫస్ట్ శిక్ష ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుందో తెలుసా? నీ ఇద్దరు కొడుకుల దగ్గర నుంచి శిక్ష ప్రారంభించబడుతుంది. ఎందుకంటే వాళ్ళే ప్రారంభికులు. ఏలీ కుటుంబం యొక్క యాజకత్వం యొక్క పతనము, వారికి కలిగే శిక్ష యొక్క తీవ్రత, అంతేకాదు ఏలీ కుమారులు దేవుని యొక్క ఆలయంలో వాళ్ళు చేసిన అవినీతి, అనైతిక ప్రవర్తన మూలంగా ఫలితంగా ఏలీ వారిని అడ్డుకోకపోవడం వల్ల ఇప్పుడు దేవుడు ఏలీ కుటుంబాన్ని యాజకత్వం నుండి తప్పించడమే కాకుండా ఏలీ యొక్క ఇద్దరు కుమారులు కూడా ఒకేసారి చచ్చిపోతారు అని ఎవరితో చెప్తున్నాడు దేవుడు? తన తండ్రి అయినటువంటి ఏలీతోనే చెప్తా ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? దుర్భరమైన భవిష్యత్తును అనుభవించబోతున్నావు ఏలీ. ఏ భవిష్యత్తు? దుర్భరమైన భవిష్యత్తు. ఎందుకురా బాబు ఈ బ్రతుకు అన్నంతమైనటువంటి విధానాన్ని నువ్వు అనుభవించబోతున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? ఒకవేళ మనము కూడా అవిధేయులైపోతే, మన కుటుంబ పరిస్థితులు ఎలా మారకముందే ప్రభు మనల్ని క్షమించి, ప్రభా నీకు విధేయత చూపిస్తానని మనం సరి చేసుకోవాలన్న ఉద్దేశంతో దేవుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు గమనించారో లేదో, మరి ఓప్ని ఫీనెహాసులంట ఒక్కరోజే మరణం అవుతారని రాయబడి ఉన్నది. చూడండి 34వ వచనంలో,
నీ ఇద్దరు కుమారులైన ఓఫ్నీకిని ఫీనెహాసుకును సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును. ఆ పైన చూడండి, ఒక్క నాటి అంతే వారిద్దరు ఏమవుతారు? మరణం అవుతారు. ఒక్క నాటి ఏంటంటే ఒకే రోజున నీ ఇద్దరు కుమారులు ఏమైపోతారు? చనిపోతారు అన్నట్టుగానే ఆ పక్కనే పేజీ మనం తిప్పినట్లయితే 4వ అధ్యాయంలో ఒకసారి మీరు చూడండి, 12వ వచనం, ఆనాడే బెన్యామీను ఒకడు యుద్ధ భూములను పరిగెత్తును వచ్చి చినిగిన బట్టలతో తల మీద ధూళితో షిలోహులో ప్రవేశించును. అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండి అవిచు త్రావు పక్కన పీట మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను. ఆ మనుషుడు పట్టణంలోకి వర్తమానం తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి. ఏలీ ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడగగా ఆ మనుషుడు వచ్చినవాడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియజెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఏలీ 90-80 ఏండ్లు వాడే ఉండెను. అతను దృష్టి మందగలిగినందున అతను కండ్లు ఏమైపోయి కానరాకుండా పోయాయి, అంటే కనపడకుండా పోయాయి. ఆ మనుషుడు చెప్తున్నాడంట, యుద్ధములో నుండి వచ్చిన వాడు నేనే, నేను యుద్ధములో నుండి పరిగెత్తు వచ్చినని ఏలీతో అనగా అతడు, నాయన అక్కడ ఏమి జరిగినని అడిగను. అందుకు అతడు అన్నాడంట, ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల ముందర నిలవలేక పారిపోయి జనులలో అనేకులు అత్తురయ్యిరి. అందులో ఓఫ్నీ ఫీనెహాసు అని ఇద్దరు కుమారులు కూడా ఏమైపోయారు? మృతులయ్యిరి అని చెప్పాడంట. ఈ మాట నేను ఎందుకు వెంటనే చదివించానంటే, దేవుని యొక్క మాట అవునంటే అవును, కాదంటే కాదు. అదే మాటను మనం కూడా కలిగి ఉండాలని మత్తయి సువార్తలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏదైనా ఒక మాట అన్నాడంటే అది జరుగుతుంది. ఆయన చేత అలా అనిపించుకోకుండా ఉండడమే మనం చేయవలసినటువంటి పని. చెప్పేశాడు ముందుగానే ఏలీతో, ఏలీ నీ ఇద్దరు కుమారులు ఒకనాడే మరణమైపోతారయ్యా అన్న విషయాన్ని చెప్పాడు. కారణం ఏంటంటే, మరలా గుర్తు చేస్తున్నాను, వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రవర్తించిన అనైతిక ప్రవర్తన, అవినీతి, అక్రమం. ఈ రోజున ఒక్కసారి మన గురించి ఆలోచన చేస్తే, ఇక్కడ దేవుని సన్నిధులు అంటే మీరు మందిరంలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారన్న దాని గురించి కాదు, దేవుని పిల్లలుగా మీ బ్రతుకులు ఎలాగ ఉన్నదన్నది ఒకసారి ఆలోచించే. ఎవరి పిల్లలుగా? దేవుని పిల్లలుగా మన బ్రతుకులు ఎలాగుంటున్నాయి అన్నది ఒకసారి ఆలోచించే. వాక్యాలు విని విడిచిపెట్టేయడం కాదు, వాక్యాలు ఆలకించి బాగుందని మీరు గొప్పలు చెప్పుకోవడం కాదు, విన్న వాక్యానికి విధేయత చూపిస్తున్నారా లేదన్నది ముఖ్యం. మీరు ఎంత కష్టపడి దోమలు కొడుతున్నా, ఇబ్బంది అవుతున్నా మీరు ఇక్కడ కూర్చున్నారు చూసారా, దీనికి అర్థం ఏంటో తెలుసా? వాక్యం విని ఆ ప్రకారంగా జీవించాలని. అంతేనా? లేకపోతే నన్ను ఏదో సంతృప్తిపరచడానికి వచ్చారా? మీరు నన్ను సంతృప్తిపరచడానికి మీరు వస్తే మీరు ఏమీ పొందుకోలేరు. మీరు వాక్యం వినడానికి వచ్చారు, వాక్యం వినండి, విన్న దాని ప్రకారం జీవించండి. అలా జీవిస్తే మీరు దేవుని మాటకి ఏం చూపిస్తున్నట్టు? విధేయత చూపిస్తున్నట్టు. ఒకవేళ వాక్యానుసారంగా అనగా విన్నదానికి వాక్యానికి మీరు వినకుండా అవిధేయులే బ్రతికితే, ఇదిగో ఏలీ కుటుంబానికి వచ్చిన పరిణామాలు మనకి కూడా రావచ్చేమని ఒక జాగ్రత్తను ముందుగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. గమనించండి, ఇక్కడ మనము నేర్చుకోవలసిన ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఏలీ కుటుంబం యొక్క శిక్షను మరింత నిర్దిష్టంగా, అంటే ఇంక ఖచ్చితంగా ముందు ఏమని ప్రారంభించాడు? ఎక్కడి నుంచి? 31వ వచనం నుంచి ఆలోచిస్తే, నీ బలాన్ని, నీ పితరుని ఇంటి బలాన్ని తక్కువ చేస్తాను, నీ ఇంటి ముసలివాడు ఎవడు ఉండడు, ఇశ్రాయేలు చేయదలిసిన మేళ్ళు అన్ని నువ్వు కల్లారా చూస్తావు కానీ నువ్వు మాత్రం అనుభవించలేవు, నా బలిపీఠం మీద సేవ చేయడానికి నీ సంతతి వారు ఎవరో కూడా ఉండరు, అది చూసి నీ కన్నులు క్షీణించిపోయి నువ్వు మనోదుఖంతో ఇదైపోతావు, అంతేకాదు నీ సంతానం అందరూ యవన కాలంలోనే చనిపోతారు, ఇంతకంటే మించి ఏంటో తెలుసా? నీ ఇద్దరు కుమారులు ఒకే రోజున ఏమైపోతారు? చనిపోతారని దేవుడు వాళ్ళ కుటుంబం మీద చెప్పే శిక్షను ఇంకా తీవ్రతరం చేసి ఏం చేస్తున్నాడంటే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి అర్థం ఏలీని దేవుడు భయపెట్టాలని కాదు, దేవుడు ఏలీని భయపెట్టాలని కాదు, ఏలీ దేవునికి భయపడకుండా బ్రతికిన దాన్ని బట్టి ఆ శిక్షను ఏలీ కుటుంబం మీద దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, దేవుని యొక్క న్యాయము మరియు ఆయన వాగ్దానాలు, తీర్పులు నిజము అని నమ్మాలి. దేవుని యొక్క న్యాయము, అలాగే ఆయన ఇచ్చిన వాగ్దానాలు, అంతే కదా ఆయన ఇచ్చిన తీర్పులు కూడా ఎలాగుంటాయి? న్యాయంగా ఉంటాయి.
దేవుడేటి ఎలా ప్రవర్తించాడు, దేవుడేటి నా కుటుంబంలో ఎలా చేశాడు అని అనుకోవడానికి లేదు. ఆయన ఏం చేసినా న్యాయంగా ప్రవర్తిస్తాడు. అంతేకాదు మరి ఆజ్ఞకు విధేయత చూపిన వారిని బాధ్యతారహితంగా అనగా బాధ్యతయుతంగా బ్రతకని వారికి ఇది ఒక తీవ్రమైన హెచ్చరికగా ఉంది. దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపకుండా ఎవరైతే బాధ్యతారహితంగా అనగా దేవునికి బాధ్యతాయుతంగా ఉండరో వాళ్ళంట తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందనే విషయాన్ని ఈ 34వ వచనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి 35వ వచనం చూద్దాం. తర్వాత నమ్మకమైన ఒక యాజకుణ్ణి నేను నియమింతును, అతడు నా యోచనను బట్టి అనగా నాకు ఆలోచన బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును, అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 5వదిగా కొత్త యజమాని యొక్క నియామకం గురించి చెప్తున్నాడు. ఆల్రెడీ పాత యాజకత్వం చేసేటువంటి ఓపెనే ఫినెహాసులు ఏమైపోతారు, మరణం అయిపోతారు. ఇంకా ఫలితంగా నీ సంతతి వాళ్ళు ఎవ్వరు కూడా ఏం చేయరంటే యాజకత్వం చేయరు. ఎందుకంటే నీవు నీ పిల్లలు చేసినటువంటి అవిధేయతను బట్టి అనైతికను బట్టి వాళ్ళ సంతతి ఏం కోల్పోయారని తెలుసా, యాజకత్వాన్ని కోల్పోయారంట. ఇక్కడ ఒక విషయం గమనించాలి, అహరోను సంతతి కాదు, అహరోను సంతతిలో చాలామంది ఏదో బీరకాయ పీసులాగా ఇంకా ఉంటారు కదా కిందన తరగతులు. అలాగే ఈ ఏలీ సంతతి అనేది ఒక తరగతి. ఈ తరగతి వాళ్ళకి ఏలీ సంతతి వారికి అంటే ఏలీ సంతానంలో నుండి పుట్టిన పిల్లలకి ఏముండదు తెలుసా, యాజకత్వం ఇంక లేదు భవిష్యత్ దినాల్లో. దేవుడు ఇంకా అలాగ వాళ్ళని ఇది చేశాడు. ఇప్పుడు మరి యాజకత్వం లేకపోతే ఎలాగా? అందుకే దేవుడు కొత్త యజమాని నియామకం గురించి మాట్లాడుతున్నాడు. ఏ యజమానుడు అండి? కొత్త యజమానుడు అనగా కొత్త యాజకత్వం చేసేటువంటి యాజకుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ చూడండి రాయబడిన మాట, నేను నా కొరకు ఒక నమ్మకమైన యాజకుని నియమిస్తాను అని మాట్లాడుతున్నాడు. అంటే నమ్మకమైన యాజకుని నియమిస్తున్నాను అంటే ఓపెని ఫినెహాసులు ఎలా లేరన్నమాట అర్థం. ఎలా లేరు? నమ్మకంగా లేరు. అందుకే ఈ రోజున దేవునికి కావాల్సింది నమ్మకస్తులు. దేవునికి కావాల్సింది ఎవరు? నమ్మకస్తులు కావాలి. నటించే వాళ్ళొద్దు, వేషధారణలు అసలొద్దు. దేవుడికి ఎవరు కావాలంటే నమ్మకస్తులు కావాలి. ఇప్పుడు ఓపెనే ఫినెహాసులను పక్కన పెట్టి కొత్త యాజకత్వం చేసే కొత్త యాజకుడిని నేను ఎందుకు ఎన్నుకున్నానంటే వాడు నమ్మకంగా పనిచేస్తాడని చెప్తున్నాడు. అంటే ఈ రోజున దేవుని యొక్క సేవలో కానీ దేవుని యొక్క మరి పిల్లలుగా కానీ మనలో ఏముండాలంటే దేవుడి పట్ల నమ్మకం అనగా ఆయన మనల్ని నమ్మే విధంగా మన జీవితాలు ఉండాలి. ఏలీ కుమారులు ఇద్దరూ కూడా దేవుని ఆలయంలో అవినీతి మరియు అనైతిక ప్రవర్తనలో పాల్గొనడం ఫలితంగా పైగా ఏలీ వారిని అడ్డుకుపోవడం వల్ల దేవుడు ఏలీ వంశాన్ని యాజకత్వం నుండి ఆ స్థానంలోనంట నమ్మకమైన యాజకుడిని నియమిస్తానని చెప్తున్నాడు. ఆ యాజకుడంట ఇలా చూడండి, దేవుని ఆజ్ఞలకు విధేయుడే నమ్మకంగా సేవ చేస్తాడని రాయబడి ఉన్నది. చూడండి మళ్ళా చదువుతున్న 35వ వచనం, నమ్మకమైన ఒక యాజకుడిని నియమిస్తాను. రెండోది, అతడు నా యోచనను బట్టి, నా యోచన అంటే ఆలోచన, యోచన అంటే ఏంటి? ఆలోచన. నా యోచనను బట్టి అంటే తెలుసా, అతని సేవ ఇష్టానుసారంగా చేయడు, నా ఆలోచన ప్రకారంగా చేస్తాడు. ఇప్పుడు నేనైనా దేవుని పిల్లలుగా మనమైనా మన ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు ప్రభుని నమ్ముకున్నది, దేవుని ఇష్టానుసారంగా బ్రతకడానికి. ఇప్పుడు నేను సేవ ఎవరి ఇష్టానుసారంగా చేయాలా? ఇది నేను కట్టుకున్న సంఘం లేకపోతే ఇది నా ఇష్టం అని చెప్పి నేను నా ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కాదు. ఇది జస్ట్ చర్చి బిల్డింగ్ అంతే. ఇది దీనివల్ల దేవుడికి ప్రయోజనం ఏమీ లేదు. ఈ చర్చి బిల్డింగ్లో ఉంటున్న మీ విషయమే యాజకత్వం ఎలా ఉండాలి తెలుసా? దేవుని యొక్క నియమ నిబంధనల ప్రకారం యాజకత్వం జరగాలి. ఇప్పుడు దేవుడు కూడా ఇక్కడ అంటున్నాడు, నేను నియమించుకునే యాజకుడు నా ఆలోచన బట్టి ఆయన ఏం చేస్తాడు తెలుసా, నాకు అనుకూలంగా యాజకత్వం జరిగిస్తాడు. అంటే ఇప్పుడు యాజకత్వాన్ని వచ్చేవాడు ఎవడికి అనుకూలంగా సేవ చేయాలా? దేవునికి అనుకూలంగా, దేవుడు ఆలోచన బట్టి చేయాలి. మీకు అర్థమయ్యేలా చెప్తా. నువ్వు విదేశాలకు వెళ్ళావు కదా,
మీ బామ్మ లేదా మీ అమ్మగారు చెప్పినట్టు చేసావు పని, నీ ఇష్టానుసారంగా చేసావా? వాళ్ళు చెప్పినట్టే చేసావు, అందుకే నేను పెట్టుకున్నది పనిలో, అంతేనా? నీ ఇష్టానుసారంగా నువ్వు చేయడానిక? అలాగే దేవుడు కూడా సేవలోనైనా లేదా ఆయన పిల్లలుగా మనల్ని ఆయన అంగీకరించిన విషయంలోనైనా ఆయనకి నచ్చినట్టుగా మనం సేవ చేయాలని, లేదా ఆయన చెప్పినట్టుగా మనం బ్రతకాలని. అంతేగాని నేను యేసుప్రభుని నమ్ముకున్నానంటే నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానంటే, నువ్వు యేసుప్రభుని నమ్ముకోలేదు నన్ను అడిగితే. ఏదో పేరుకు నమ్ముకున్నావేమో కానీ నిజమైన విధేయత నీ బ్రతుకులో లేదు. నిజంగా దేవుని పట్ల నీకు అంత భయము భక్తి ఉంటే దేవుని మాట వింటావు, దేవుని మాట ప్రకారంగా జీవిస్తావు. మరలా గుర్తు చేస్తున్నాను, ఈ ఏలీ కుటుంబాన్ని దేవుడు ఆ విధంగా శిక్షించడానికి కారణం మరలా చెప్తున్నాను, వాళ్ళ అవిధేయంగా బ్రతికారు. ఎలా బ్రతికారు? ఈరోజున దేవుని పిల్లలమైన మనం కూడా ఆలోచన చేయండి. ఇన్ని వాక్యాలు ఆలకించి మనం దేవునికి విధేయులుగా బ్రతుకుతున్నామా, అవిధేయులుగా బ్రతుకుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ అవిధేయులుగా బ్రతికితే మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఇక్కడ దేవుడు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి మరొకరిని ఎన్నుకున్నాడంట, మరొక కొత్త యాజకుడిని ఎన్నుకున్నాడంట, కొత్త యాజకత్వం చేసే ఒక సేవకుని ఎన్నుకున్నాడంట. ఆ సేవకుడు నా ఆలోచన బట్టి నాకు అనుకూలంగా సేవ చేస్తాడు. అంతేకాదు అతనికి నేను నమ్మకమైన సంతానాన్ని పుట్టిస్తాను. అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ ఏం చేస్తాడంటే యాజకత్వము చేస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. బహుశా అతను ఎవరన్నది బైబిల్ పండితులు చెప్తున్న మాట ఏంటంటే సమూయేలు కానీ లేకపోతే సాదోకు అనబడుతున్నటువంటి వ్యక్తి కానీ అని చెప్తూ ఉన్నారు. ఏదేమైనా సమూయేలు కూడా దేవునికి ఒక నమ్మకమైన సేవకుడిగా ప్రవక్తగా ఆయన పనిచేశాడు. ఈ ఏలీ తర్వాత వచ్చినటువంటి ఏలీ కుమారుల తర్వాత వచ్చినటువంటి సమూయేలు దేవుని యొక్క సేవలో ఎలా పనిచేశాడంటే చాలా నమ్మకంగా పనిచేశాడు. అంతేకాదు సాదోకు కనబడుతున్నవాడు కూడా ఆయన యాజకత్వం కూడా ఏలీ యొక్క వంశాన్ని భర్తీ చేసిందంట. ఎప్పుడైతే ఏలీ యొక్క యాజకత్వం రద్దు అయిందో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేశారంటే మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో ఉంటుంది, తీయద్దు. సాదోకు యొక్క యాజకత్వం లేదా సాదోకు వంశం ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. ఈ సమయంలో ఒక మాట మీకు గుర్తు చేస్తాను. దేవుడు నీకు అప్పగించిన పనిని, అది చిన్నదైనా పెద్దదైనా, నేను చెయ్యను అని నువ్వు బిల్డప్ ఇచ్చావనుకో దేవుడికి ఒరిగిపోయేది ఏమీ లేదు. ఆ స్థానాన్ని దేవుడు ఏం చేసుకుంటాడంటే మరొకరి ద్వారా ఏం చేసుకుంటాడు? మరొకరి ద్వారా చేయించుకుంటాడు. నువ్వు చేయనంత మాత్రాన, నువ్వు రానంత మాత్రాన, లేదా నువ్వు ప్రార్థన ఎగ్గొట్టేసినంత మాత్రాన ఆయన మహిమేమీ తగ్గిపోదు, ఆయనకి ఏమీ నష్టమో లేదు. ఎట్టొచ్చినా నష్టపోయేది దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు కోల్పోయిన వాడు అవుతావు. ఏలీ కుటుంబానికి దేవుడు గొప్ప ధన్యత ఇచ్చాడండి. ఆయన బలిపీఠం వద్ద సేవ చేసే భాగ్యం ఇచ్చాడండి. ఓ రకంగా చెప్పాలంటే దేవుణ్ణి ప్రత్యక్షంగా చూసే లేదా ఆయన మాట ప్రత్యక్షంగా వినే అనుభూతిని, అవకాశాన్ని ఏలీ సంతతి కోల్పోయింది. ఎందుకు కోల్పోయిందంటే మరలా చెప్తున్నాను, వాళ్ళ అవిధేయత, వాళ్ళ అక్రమము, వాళ్ళ అవినీతి, వాళ్ళ అనైతికమైన ప్రవర్తన. మరి ఈ రోజున దేవుని పిల్లలుగా మనం కూడా అదే అవిధేయత, అదే అక్రమము, అదే అవినీతి మనము కూడా కలిగి ఉన్నట్లయితే గమనించండి, ఒకసారి రాత్రికాల సమయంలో మనం సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. నేను అతనికి స్థిరమైన ఇల్లును కడతాను అని మాట్లాడతాడు. అంటే దేవుడి నమ్మకమైన యాజకుడికి స్థిరమైన ఇంటిని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంటే అతను వంశం దీర్ఘకాలంగా ఈ యాజకత్వంలో కొనసాగుతుందని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం తెలుసా, ఎవరు దేవుడు నమ్మకంగా ఉంటే దేవుడు వాళ్ళని ముందుకు ఏం చేస్తున్నాడు, ఇంకా కొనసాగింపజేస్తున్నాడు. అపనమ్మకస్తులను తీసేసి ఎవరికి అప్పచెప్తున్నాడు దేవుడు సేవ? నమ్మకస్తులకు అప్పచెప్తున్నాడు. ఆ అప్పచెప్పబడిన వ్యక్తి లేదా అప్పగించిన తర్వాత ఆ వ్యక్తి ఇంకా నమ్మకంగా కొనసాగాడు అనుకో, ఆ నమ్మకత్వాన్ని ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడు, పొడిగిస్తున్నాడు, ఎక్స్టెండ్ చేస్తున్నాడు. అక్కడ రాయబడిన మాట, ఆ వ్యక్తి ఎవరైతే దేవుడు నమ్మకంగా అనుకూలంగా సేవ చేస్తున్నాడో అతని ఇంటిని నేను, అనగా అతని వంశాన్ని దీర్ఘకాలంగా యాజకత్వంలో కొనసాగింపజేస్తాను అని మాట్లాడుతూ ఏలీకి రావాల్సినటువంటి ఆ యాజకత్వ ఆశీర్వాదాలు ఈ వ్యక్తికి నేను సమకూరుస్తాననే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంతకీ ఈ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరికి సేవ చేయాలంటే అక్కడ రాయబడిన మాట, అతడు నా సన్నిధిని నిత్యము ఏం చేస్తాడంటే యాజకుడిగా నియమించున్నాను ఉంది. చూడండి 35వ వచనం, తర్వాత నమ్మకమైన ఒక యాజకుడిని నియమింతాను, అతడు నా యోచన బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగించును,
అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టింతుడు, అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ నిత్యము అతను ఏం చేస్తాడంటే యాజకత్వాన్ని జరిగిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మరి అభిషక్తుడు మరి దావీదు వంశంలోని రాజులను చూసిస్తే మరి ఈ యొక్క వాగ్దానం సాదోకు యొక్క యాజకత్వం విషయంలో మరి దావీదు రాజు వంశంతో సన్నిహితంగా ముడిపడి ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ భవిష్యత్తులో మెస్సయ్య యొక్క అనగా యేసుక్రీస్తుతో కూడా సంబంధం కలిగి ఉండొచ్చని కొంతమంది చెప్పినటువంటి మాట. ఎందుకంటే నిత్యము యాజకత్వం ఎవరు చేసేవాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద? నిత్యము యాజకత్వం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ నిత్యము యాజకత్వం చేయాలంటే అది ఎవరు చేయాలంటే యేసుక్రీస్తు మాత్రమే చేయాలి. అది ఎవరు చేయాలి? యేసుక్రీస్తు మాత్రమే చేయాలి. దానికి ఉదాహరణగా హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతాం. 7వ అధ్యాయము 17వ వచనం. యాలయనగా నువ్వు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు అయి ఉన్నావని ఆయన విషయమే సాక్ష్యం చెప్పబడును. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన మాత్రమే నిరంతరమైనటువంటి యాజకుడు. ఆయన గురించి పక్కనే 7వ అధ్యాయం 26వ వచనంలో ఉంది. పక్కనే 7వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26లో పవిత్రుడును నిర్దోషియును నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి ఎచ్చైన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన ప్రధాన యాజకుడు. ఆయన నిత్యము యాజకత్వం చేసేవాడు. ఆయన అంట మనకు సరిపోయినవాడంట. సరిపోయినవాడంటే ఆయన దగ్గర తప్పించి నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన పని ఏమీ లేదు. నీ ప్రతి అవసరత, ఇబ్బంది, ఇరుకులను ప్రతి దానికి సరిపోయినవాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీకు రక్షణ ఇచ్చువాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి సంగమా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మరలా గుర్తు చేస్తూ ఉన్నాను. దేవునికి నమ్మకమైన వారు కావాలి. ఎవరు కావాలండి? ఎవరు కావాలో చెప్పండి? దేవునికి నమ్మకమైన వారు, ఆయన మాటకు విధేయత చూపించేవారు కావాలి. అటువంటి వారి విషయంలో దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడు. అటువంటి వారి హృదయాల కొరకు ఆయన కనిపెడతా ఉన్నాడు. నేను అంటున్నాను, ఆ నమ్మకంగా ఆ యథార్థంగా నువ్వెందుకు ఉండకూడదు? మరి నువ్వెందుకు దేవుడిచ్చేటువంటి ఆ నమ్మకత్వాన్ని లేకపోతే ఆ యథార్థను కోల్పోతావు? కాబట్టి గమనించండి, ప్రభా నేను నమ్మకమైన పనివాడిగా, నమ్మకమైన విశ్వాసిగా, నమ్మకమైన సేవకుడిగా లేదా నమ్మకమైనటువంటి వ్యక్తిగా నేను బ్రతుకుతానని ఒక మంచి గొప్ప తీర్మానం చేసుకుని దేవుడికి లోబడితే మంచిదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చివరగా ఆ 36వ వచనాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆ 36వ వచనంలో, అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రోకైనను రొట్టు ముక్కైనను సంపాదించుకొనవలనని అతని యొద్దకు వచ్చి దండం పెట్టి, నేను రొట్టు మొక్క తిన్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములో ఒక దాని యందు నన్ను ఉంచుమని అతన్ని వేడుకుందురు. ఎంత దుర్భరమైన పరిస్థితికి వెళ్ళిపోతుందంటే ఏలీ కుటుంబము అడుక్కునే పరిస్థితికి వచ్చేసిందంట. ఏ పరిస్థితికి? ఏటి అడుక్కుంటున్నారో? రొట్టె మొక్క. ఏ మొక్క? రొట్టె మొక్క. దీని అంతటికీ కారణం ఏంటి తెలుసా? వాళ్ళు దేవుని పట్ల ఎలా ప్రవర్తించారంటే అవిధేయులుగా ప్రవర్తించారు. ఇక్కడ అంతిమ తీర్పు ఏలీ కుటుంబ విషయంలో చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నీ గౌరవం పోతుంది, నీ యాజకత్వం పోతుంది, నీ కుటుంబంలో యవనస్తులు అనగా ముసలి వాళ్ళు ఉండరు, చివరికి నువ్వు దీనమైన స్థితికి నువ్వు వచ్చేస్తావు. అంటే నీ కుటుంబం వచ్చేస్తుంది. అక్కడ రాయబడిన వాడు 36వ వచనంలో, నీ ఇంటి వారిలో శేషించిన వారు, ఒకవేళ ఎవరైనా ఆ యవన వయసులో చనిపోకుండా ఒకవేళ బ్రతుకుంటే మట్టుకి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందంటే తెలుసా? గొప్పగా ఉండదంట. అడుక్కునే పరిస్థితి. ఇంకో విషయం చెప్పనా? ఏ మందిరంలో అయితే యాజకత్వం చేశారో ఇప్పుడు అదే మందిరంలో యాజకత్వం చేసేవారి దగ్గరికి వెళ్ళి, బాబయ్య నాకు ఏమైనా చిన్న పని ఉంటే ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి వెళ్ళిపోతావు ఏలీ నీ కుటుంబం అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. గమనించండి, ఏలీ కుటుంబంలో ఒకవేళ దేవుడు విధించే శిక్ష నుండి తప్పించుకున్న వారు ఒకవేళ ఎవరైనా ఉంటే, వాళ్ళు ఒకవేళ యవన వయసులో మరణించకుండా ఉంటే వాళ్ళు చేసే లేదా వాళ్ళకి జరిగే పని ఏంటో తెలుసా? దీనమైన స్థితికి చేరుకుంటారంట. అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది, ఆ యాజకుని దగ్గరకు వచ్చి
సాగిలుపడి బ్రతిమాలుకుంటారంట. ఏం చేస్తారంట? సాగిలుపడి బ్రతిమాలుకుంటారంట. ఆ నమ్మకమైనటువంటి యాజకుడి దగ్గరికి వచ్చి, అయ్యా మా పరిస్థితి ఎలాగున్నది, ఒక్క ముద్ద ఆహారం తిన్నట్లు మాకు ఒక రొట్టె ముక్కనివ్వమని అడుగుతారంట. ఒక ముద్ద ఆహారం తిన్నట్లు మాకు ఒక రొట్టె ముక్కనివ్వమని. ఇక్కడ గమనించవలసిన విషయం తెలుసా? ఏలీ కుటుంబము ఒకప్పుడు దశంభాగాలు మింగేశారు. ఇలా బలి ఇవ్వడానికి వచ్చినటువంటి ఆ శ్రేష్టమైన భాగాలను ఏం చేశారు? అర్పణలు వీళ్ళు ముందుగా తినేశారు. కానీ ఈ రోజున జీవనోపాధి కొరకు ఏం చేసుకున్నారు తెలుసా? రొట్టె ముక్కను అడుక్కునే పరిస్థితి. మీరు గమనించలేదు? అప్పుడప్పుడు కొన్ని కుటుంబాలు కూడా అలాగ అయిపోతాయి. ఒకప్పుడు గొప్ప వెలుగుతారు, ఒకప్పుడు గొప్ప వెలుగుతారు. తర్వాత వాళ్ళ అవిధేయతను బట్టి, వాళ్ళ అక్రమాన్ని బట్టి ఈ రోజున చాలా దుర్భరమైన పరిస్థితులు అనుభవించే వాళ్ళు కూడా ఉంటారు. మీరు గమనించారో లేదో, అటువంటి వాళ్ళు మీకు తారసపడ్డారో లేదో, కానీ నాకు తెలిసినంత మట్టుకు ఇటువంటి వారు ఉన్నారు. ఎందుకు తెలుసా? ఒకప్పుడు చాలా గొప్పగా బతికారు ఊళ్ళో నాలో, కానీ ఈ రోజున దుర్భరమైన పరిస్థితిని అనుభవించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే, మరలా చెప్తున్నాను, దేవుని పట్ల నమ్మకంగా లేకపోవడం వల్ల, అవిధేయంగా బ్రతకడం వల్ల. కాబట్టి ఏలీ యొక్క కుటుంబం యొక్క శిక్షణ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని పరిణామాలు తొలగించబడ్డాయో ఒకసారి మరలా గుర్తు చేస్తున్నాను. యోఫ్ని ఫీనెహాసుల యొక్క అవినీతి మూలంగా, ఏలీ యొక్క నిర్లక్ష్యం మూలంగా దేవుడు ఫస్ట్ వాళ్ళని యాజకత్వ వాదాన్ని తొలగించాడండి. ఏంటండి? దేవుని మందిరంలో సేవ చేసే అవకాశాన్ని తీసేశాడు. రెండోది ఏం చేశాడంటే, వాళ్ళ యొక్క సంతానం యొక్క బలాన్ని ఏం చేశాడంటే దేవుడు తగ్గించేశాడు. నీ ఇంట్లో ముసలి వాళ్ళు ఎవరు ఉండరని చెప్పేశాడు. నీ కొడుకులందరూ యవన వయసులోనే చనిపోతారని చెప్పాడు. అది చూసి నువ్వు దుఃఖించి క్షీణించి మానసికంగా కృంగిపోతావని చెప్పాడు. ఒకవేళ ఎలా చూడండి, ఒకవేళ నీ సంతానంలో ఎవడైనా బ్రతికి పట్టగలిగితే ఆడు అడుక్కునే స్థితిలో ఉంటాడు తప్ప ఆడేమీ మంచి స్థితిలో ఉండడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా ఏలీ ఆలకించాడు, దానికే శిరస్సు వహించాడు. ఎందుకంటే ఇంక చేసేది ఏమీ లేదు. గమనించండి, దేవుని ఆజ్ఞలను కానీ దుర్వినియోగం చేస్తే మనకి కూడా అటువంటి పరిస్థితులు రాకపోవచ్చు. ఏలీకి వచ్చిందండి, నాకెందుకు వస్తుందని మీరు అనకండి. దేవుని దృష్టిలో అవిధేయులుగా ఎవరు బ్రతికినా ఒకవేళ ఏలీలాంటి పరిణామాలు రాకపోవచ్చేమో, కానీ మరొక పరిణామాలు రావచ్చు. ఈ మాటను మిమ్మల్ని భయపెట్టడానికి ఈ మాటలు చెప్పట్లేదు, కానీ పరిశుద్ధ లేఖనాల్లో రాయబడిన ప్రతి మాట దృష్టాంతంగా మన కొరకు ఎందుకు ఉంచాడంటే, ఇదిగో బాబు వీళ్ళు ఎలా బ్రతికారు, ఇలా బ్రతికినందుకు వాళ్ళ జీవితం ఎలాగ అయిపోయింది, కాబట్టి మీరు అలా బ్రతకండి అని చెప్పడానికి దేవుడు మనకి ఇది మాదిరిగా ఉంచాడు. ముఖ్యంగా సేవకుల కుటుంబాన్ని గురించి, అలాగే ఈ రోజున నూతన నిబంధన సంఘం అనబడుతున్న మన అందరి గురించి దేవుడు చెప్తున్న మాట అంటే, మీరు వాక్యం విని అవిధేయులుగా బ్రతకండి. అవిధేయులుగా బ్రతికితే దేవుని యొక్క తీర్పు, ఎవరి తీర్పు? ఇది దేవుని తీర్పు, మనుషుల తీర్పు కాదు, దేవుని తీర్పు. ఆ తీర్పు యొక్క పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దయచేసి మీ అందరికీ నేను మనవి చేసే మాట ఏంటంటే, మీరు వచ్చారు మంచిది, వాక్యాన్ని విన్నారు ఇంకా మంచిది, కానీ విన్న వాక్యాన్ని ప్రకారం దేవుడికి విధేయత చూపించండి. మీరు ఎన్ని వాక్యాలు వింటున్నారో, మరి విన్న ప్రతి వాక్యానికి విధేయత చూపించకపోతే మీరు గమనించండి, ఆ శిక్ష యొక్క పరిణామాలు కూడా విధేయత చూపించలేని వారి మీదకి వస్తాయి. దేవునికి విధేయత చూపించాలి, నమ్మకంగా బ్రతుకుదాం. మీరు గమనించండి, ఏలీ కుటుంబంలో ఆ నమ్మకత్వం లేదు, ఏలీ కుటుంబంలో నైతికత లేదు, ఏలీ కుటుంబంలో పరిశుద్ధత లేదు, ఏలీ కుటుంబంలో ఇంకా చెప్పాలంటే అవినీతి, అన్యాయం, అక్రమం కనబడ్డది. ఒకవేళ మన కుటుంబాల్లో కూడా దేవుని మాట విననటువంటి అవిధేయత కానీ ఒకవేళ ఉన్నట్లయితే సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం, చక్కదిద్దుకునే ప్రయత్నం చేద్దాం, ఆయనకు లోబడే ప్రయత్నం చేద్దాం, ఆయనకు భయపడే ప్రయత్నం చేద్దాం. లేకపోతే మన పరిస్థితులు కూడా తీవ్రంగా ఉంటాయి. చివరిగా 36 వచనం మరలా చదువుతున్నాను. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక్క వెండి రోకైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకున్న వాళ్ళని అతని యొద్దకు వచ్చి దండం పెట్టి, నేను రొట్టె ముక్క తిన్నట్లుగా దయచేసి యాజకులకు ఉద్యోగంలో ఒకదాని యందు నన్ను ఉంచుమని అతన్ని వేడుకుంటారు, అడుక్కుంటారు, బ్రతిమాలుకుంటారు అని చెప్తున్నాడు. కాబట్టి అంత దుర్భరమైన పరిస్థితికి మనం రావద్దు. అనొచ్చు, మా పరిస్థితులు ఏమో అలా లేవులేవండి, మంచిగానే ఉన్నాయండి అని మీరు అనుకోకండి. ఏమో ఎప్పుడు ఏమి సంభవించి ఏ విధంగా మారిపోతాయో తెలియదు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభు దగ్గరకు వచ్చిన మనం, ప్రభా
నాలో అవిధేయత ఉంది, నాలో అజ్ఞానం ఉంది, నాలో అవివేకం ఉంది, మీ వాక్యాన్ని వింటున్నానని వాక్యానికి లోబడట్లేదు, విధేయత చూపించట్లేదు, నమ్మకంగా ఉండట్లేదు. ఇక ఈరోజు రాత్రి నేను సరి చేసుకుంటాను, సగదిద్దుకుంటాను, మీ మాటకు లోబడతాను, భయపడతాను, నమ్మకంగా బ్రతుకుతానని ఒక మంచి తీర్మానం తీసుకుంటే ఇది మీకు మీ కుటుంబానికి మంచిది. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఫలింపచేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకసారి సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు నీతో నాతో మాట్లాడిన మాటలను ఒకసారి గుర్తు చేసుకుంటూ, ప్రభా మీ కృపాసన ఎదుకొచ్చిన నన్ను మమ్మలను